following quite a manual counts and regularly are crossing and sneaking on the highway. అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క రోడ్డు భద్రత వారోత్సవాలు సందర్భంగా మా యొక్క టీసీ గారు, అట్లాగే మా ఆర్జేటీసీ గారు, అట్లాగే మా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, అట్లాగే మా సంఘం సిఐ గారు, మా పోలీస్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గారు, అందులో ఈరోజు మేము కరెక్ట్గా దువ్వూరు నుంచి మన టోటల్ బార్డర్ వరకు ఈ యొక్క బ్లాక్ స్పాట్లు చూడడానికి సర్వే నిర్వహిస్తామండి. ఈ సర్వేలో మనం ఏమేమి కావాలి, తర్వాత యాక్సిడెంట్కి తగ్గడానికి అక్కడ చేయాల్సిన పనులు ఏంటి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక కమిటీ నిర్ణయించి ఈ కమిటీలో వాళ్ళకి చెప్పడం జరుగుతుందండి. ఈ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మోటార్ సైకిల్ వాళ్ళే ఇది హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ఒకటిను, తర్వాత కారు వాళ్ళు ఓవర్ స్పీడ్ పోవటం ఒకటిను, నెక్స్ట్ లారీ వాళ్ళు కూడా ఎక్కువ ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి లేకపోతే మహారాష్ట్ర నుంచి ఈ యొక్క రెస్ట్లెస్ లేని డ్రైవింగ్ ఒకటి, అట్లాగే మనకి అక్కడక్కడ కూడా సర్వీస్ రోడ్ల దగ్గర కూడా ఎలాంటి వాళ్ళు పడుకోవడానికి వసతులు లేవు. అందువల్ల దానికి కూడా కారణం అని చెప్పొచ్చు. ముఖ్యంగా నేను ఈ మోటార్ సైకిల్ వారు రోడ్ సేఫ్టీ ఏంటంటే మెయిన్ ముందు కూర్చున్న వారు హెల్మెట్ ధరించాలా, వెనక కూర్చున్న వారు హెల్మెట్ ధరించాలా, అట్లాగే సెల్ ఫోన్ మాట్లాడకూడదు, ఇయర్ ఫోన్ మాట్లాడకూడదు, ఎలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాన్ని నడపద్దు. అట్లా కారు వాళ్ళకి అదే చెప్తున్నాము, అట్లాగే లారీ వాళ్ళకి కూడా అదే చెప్తున్నాము. నెక్స్ట్ ఈ మంచు ప్రాంతంలో మాత్రం చాలా వరకు ధైర్యం చేసి వస్తున్నారు. అట్లా రాకూడదండి. ఎక్కడన్నా మంచు ఎక్కువ పడుతున్నప్పుడు ఎక్కడన్నా సైడు పెట్టేసుకొని అక్కడ రెస్ట్ తీసుకొని హ్యాపీగా ఆ మంచు పోయిన తర్వాత రావాలని ఈ యొక్క మీ ద్వారా మేము ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరీ యాక్సిడెంట్ తగ్గడానికని ఈ మాసోత్సవాలు జరుగుతున్నాయండి. ఇది మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ అండి.